వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా నవంబర్ 12, 2024 వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొట్టమొదటగా మనం చూడాల్సింది ఏంటంటే రీజనల్ న్యూస్గా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి లేదా తెలంగాణ స్టేట్ కూడా ఈ యొక్క సరోగసి బోర్డులో సభ్యత్వం వచ్చిందని చూసాం. అసలు సరోగసి అంటే ఏంటి అంటే ఎవరైనా కపుల్స్ దంపతులకు పిల్లలు కలగకపోతే జనరల్గా పిల్లలు కలగకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని వైద్యపరమైన లోపాల వల్ల ఉన్నవారు వేరే అదే తండ్రి తల్లికి సంబంధించిన ఈ యొక్క అండములను శుక్రకణములను సేకరించి ఒక జైగోటు అనేదాన్ని మనం డెవలప్ ఎక్కడ చేయాలి అంటే మరొక స్త్రీ దగ్గర మనం డెవలప్ చేయవలసి ఉంటుంది. దీన్నే మనం సరోగసి మెథడ్ అంటాం. అంటే పిల్లలు కలగడానికి వైద్య పరిభాషలో చెప్పాల్సి వచ్చినప్పుడు వీలు కాని దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంతాన సాఫల్యం పొందడం కోసం వినియోగించే మెథడ్నే మనం సరోగసి అంటాం. సో ఈ సరోగసిలో ఈరోజు తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్ మరియు చండీగఢ్ అనే 4 చేర్చాం. ఇకపై నుంచి కేంద్ర సరోగసి బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబర్స్ కూడా ఇది కొనసాగుతారు అనేది ఒకటి చూసాం. తర్వాత రెండవ దానికి ఒక వార్త వచ్చే వరకు మనం చూసింది ఏంటంటే ఆపరేషన్ గరుడ శక్తి. సో సాధారణంగా భారతదేశానికి చెందిన త్రివిధ దళాలు ఉంటాయి. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ. ఈ 3 దళాలు ఏవైతే ఉన్నాయో అవి తరచుగా వివిధ దేశాలతోటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి చేస్తాయి. ఇప్పుడు భారతదేశానికి చెందిన ఆర్మీ ఇండోనేషియాకు చెందిన ఆర్మీతో కలిసి నిర్వహిస్తున్న ఒక ఎక్సర్సైజ్ని మనం ఏమన్నామంటే గరుడ శక్తి అన్నాం. సో ఈ యొక్క గరుడ శక్తికి సంబంధించిన ఎక్సర్సైజ్ భారతదేశానికి చెందిన ముఖ్యంగా 25 మంది పారాచూట్ బెటాలియన్కి చెందిన సైనికులు, అదేవిధంగా కంపాసా అనే పిలువబడే ఆ ఇండోనేషియాకు చెందిన బెటాలియన్కు చెందిన 40 మంది సైనికులు కలిసి అడవులలో ఉగ్రవాదులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దాంతో పాటుగా ఈ సైనిక ఆయుధాలను ఏ విధంగా అత్యాధునికమైన వినియోగించాలి, టెక్నిక్స్ వగైరాన్ని కూడా చూశారు. దీని ద్వారా 2 దేశాలకు చెందిన సైనికుల యొక్క ఆహారపు అలవాట్లు కానీ, వ్యవహార శైలి కానీ, అదేవిధంగా కల్చరల్ ఎక్స్చేంజెస్ కానీ జరుగుతాయని తెలుసు. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ఇండోనేషియాలో ఎక్కడైతే జరుగుతున్నాయి అనుకుంటున్నామో అవి 9వ గరుడ శక్తిగా మనం పిలుస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ 2012లో మొదటి జరిగింది, అది ఇండియాలో జరిగి ఉండే. రెగ్యులర్గా ఇండియాలో మరియు ఇండోనేషియాలో సైమల్టేనియస్గా వన్స్ ఇన్ ఏ ఇయర్ జరుగుతూ ఉంటాయి. కరోనా సందర్భంగా కొంత గ్యాప్ ఉండడం వల్ల ఇది 9వది అయింది. లేకపోతే యాజ్ యూజువల్గా మనకు 12గా మనకు కనిపించే అవకాశం ఉంది. సిజతుంగ్ ప్రాంతంలోని మోకో పాసస్ అనే ప్రాంతంలో ఇది జరుగుతుంది అని చూస్తాం. ఇది 2వ వార్తగా చూస్తాం. ఇప్పుడు మనం 3rd వన్ చూడబోతున్నాం. ఈ 3rd వన్ ఏంటంటే అమెరికాకు సంబంధించింది. అమెరికా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దులకు ప్రధాన అధికారిగా నియమించబడుతున్నాడు. ఇలా అమెరికాలో సరిహద్దు ప్రధాన అధికారిగా ఉండేవారిని ఏమంటామంటే బార్డర్ జార్గా పిలుస్తాం. ఆ బార్డర్ జార్గా నియామకమైన వాళ్ళు జామ్ హసన్. సో ఈ యొక్క జామ్ హసన్ అని పిలువబడే వాళ్ళు ఇక్కడ ఎంపిక అవుతున్నారు, నియమించబడ్డారు. గతంలో కూడా ట్రంప్ ఉన్నప్పుడు ఈయన ఇమిగ్రేషన్ అధికారిగా పనిచేశాడు అన్నది మనం చూసాం. సో మొదటిది మనం సరోగసి, 2వది గరుడ శక్తి, 3వది వచ్చేసి టామ్ హసన్ గురించి చూసాం. 4వది వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్. ఇది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్కి అనుబంధ సంస్థగా 1950లో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా ఈ యొక్క యుఏకి చెందిన అబ్దుల్ గారు ఉన్నారు. అదేవిధంగా అర్జెంటీనాకు చెందిన సెలియాస్ సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు ఎందుకు వచ్చింది ఈ చర్చ అంటే COP12 ఏదైతే జరుగుతుందో ఈ COP సమావేశాల సందర్భంగా ఈ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్టును రిలీజ్ చేస్తూ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ పేరిట విడుదల చేసిన రిపోర్టు ప్రకారం 2024 అనేది అత్యంత వేడైన సంవత్సరంగా మనం చూసాం. సో ఇది ఇదే విధంగా కొనసాగితే మనం ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందనేది ఆ క్లైమేట్ రిపోర్ట్ అనేది మనకు తెలుసు. ముఖ్యంగా ఈ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ అనేది దేనిపైన చూస్తుంది అనేది కనుక మనం చూస్తే, ఒకటి వెదర్, వాటర్ అండ్ అదేవిధంగా మనకు క్లైమేట్,
ఈ మూడింటి మీద ఉంటుంది దీని యొక్క ఆ డిస్కషన్ కానీ లేకపోతే అబ్జర్వేషన్ కానీ అనేది మనం చూస్తాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.